భారత్ పొరుగు దేశాలను భారీ భూకంపాలు వణికించాయి. పొద్దున్నే నేపాల్, భూటాన్, చైనా, బంగ్లాదేశ్లో భూకంపాలు సంభవించాయి. నేపాల్, టిబెట్ సరిహద్దులో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. టిబెట్లోని షీజాంగ్లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది యునైటెడ్ జియోలజికల్ సర్వే. కొన్ని క్షణాల పాటు తీవ్ర ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉన్నపళంగా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. రోడ్ల మీదే గడుపుతున్నారు. అయితే ఈ విపత్తు కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లిందన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఈ ప్రకంపనల ప్రభావం భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది. నేపాల్, హిమాలయన్ రీజియన్కు ఆనుకుని ఉండే ఢిల్లీ, ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రతతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతను గుర్తించి సహాయక చర్యలు చేపట్టేందుకు అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగింది. అధికారులు సైతం భూకంపంపై అప్రమత్తమయ్యారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా నేపాల్లో తరచూ భారీ భూకంపాలు సంభవిస్తున్నాయి. 2015 ఏప్రిల్ ఇక్కడ 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 9,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి.